కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 30,000. రైట్. 7% పర్ యానం అన్నాడు. 7% పర్ యానం అంటే ఆర్ పర్సంటేజ్ ఈజ్ 7%. అంటే 7/100. 100లో నేను వడ్డీ ఎంత ఇస్తాను? 7 ఇస్తాను. అది ఎన్ని సంవత్సరాలకు ఇస్తే 4347 అవుతుంది అన్నాడు. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 4347. నేను ఒకరి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంటే ఈ క్వశ్చన్ ప్రకారము ఎంత ఇస్తాను? 7 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. రైట్. అదే 2 సంవత్సరాలకు వేస్తే 7 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. 7 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఇది కాకుండా మీరు ఎలా అయినా చేయొచ్చు. మనము అనవసరంగా ఫార్ములా వైపు వెళ్ళకుండా ఇక్కడ చూడండి సార్, నేను చేంజ్ రూపంలో చెప్తాను మీకు. ఆర్ పర్సంటేజ్ అనేది 7%. ఆర్ పర్సంటేజ్ అనేది 7%. అంటే ప్రిన్సిపల్ గనక 100 ఉంటే సిఐ మొదటి సంవత్సరానికి ఎంత? 7 రూపాయలు. సిఐ కనుక రైట్ 2 ఉంటే రెండో సంవత్సరానికి ఎంత? 7 రూపీస్. 100 × 100 మనకేం కావాలి? ఇది 30,000 కావాలి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఒకటొకట్ల ఒకటి కాస్త 3 అయింది. అంటే ఇంటూ ఎంత కావాలి? 3 కావాలి. 7 7s are 49. 9 3s are ఎంత? 27. ఇది 7ఏ కదా సార్? ఎస్ఆర్ నో? ఇది 7ఏ కదా? 7 7 మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. కాబట్టి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 2 ఇయర్స్. 2 ఇయర్స్ వేసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా కాకుండా దీన్ని ఇంకో రకంగా కూడా చూపెడతాను. 7%. 100 రూపాయలు తీసుకుంటే 7 ఎక్స్ట్రా ఇవ్వాలి. 100 రూపాయలకు 7 ఎక్స్ట్రా. 100 రూపాయలకు 7 ఎక్స్ట్రా. 2 సంవత్సరాలు గడిచిపోయింది. సో 7 × 7 1 3 అయింది. 1 × 3 7 7s are 49. 9 × 3 ఎంత కావాలి? 27. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అవుతే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. అది కాకుండా ఇలా కూడా చెయ్యొచ్చు. ప్రిన్సిపల్ ఎంత? 30,000. నాకు ఫస్ట్ ఇయర్ 7%. 7% ఆఫ్ 30,000 ఇదెంత? 2,100. సెకండ్ ఇయర్ ఇదేమో ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ సార్. సెకండ్ ఇయర్ ఇది కూడా బారు వడ్డీలో మొదటి సంవత్సరము రెండో సంవత్సరము సేమ్ వాల్యూ ఉంటుంది. 2,100. సెకండ్ ఇయర్ చక్రవడ్డీ ఏమవుతుంది? సెకండ్ ఇయర్ చక్రవడ్డీ ఈజ్ బారు వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. వడ్డీ ఆర్ ఆన్ ఆర్ పర్సంటేజ్. 7% ఆఫ్ 2,100 147. 4,200 ప్లస్ 147. 4,200 ప్లస్ 147 ఎంత? 4,347. ఎంత? 4,347. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా. రైట్. 64,000 కాస్త నేను ఒకరి దగ్గర 64,000 అప్పు తీసుకున్నాను. రైట్. కొన్ని సంవత్సరాల తర్వాత 68,921 ఇస్తున్నాను. 68,921 ఇస్తున్నాను. 5% పర్ యానం. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ప్రతి 6 నెలలకు కౌంట్ చేయాలి. ప్రతి 6 నెలలకు కౌంట్ చేయాలి. 6 నెలలకు ఒకసారి టైం పీరియడ్ సైకిల్ వేసుకోవాలి అని అన్నాడు. 6 నెలలకు ఒకసారి సైకిల్ వేసుకోవాలి అన్నాడు. ఇదేమో 64,000. ఇదేమో 68,921. ఇదేమో 40 క్యూబ్. ఇదేమో 41 క్యూబ్. అంటే 40:41. ఎన్ని సైకిల్స్ వేసుకోవాలి? 3 సైకిల్స్ వేసుకోవాలి. 6 నెలలై 3 సైకిల్స్ వేసుకోవాలి. 64,000. ఒకటేమో 1/41/40, ఇంకోటేమో 41/40, ఇంకోటేమో 41/40. ఎన్ని సైకిల్స్ వేసుకోవాలి? 6 సైకిల్స్. 6 నెలలు 6 నెలలు 6 నెలలు. మొత్తం ఎంత? 18 నెలలు. 18 నెలలు అంటే ఎన్ని ఇయర్స్? 1.5 ఇయర్స్.